హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సీమ బిడ్డ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇదైతే నిన్న వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను కదా. సో దాని తర్వాత డే వ్లాగ్ అనమాట. మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను, కానీ మార్నింగ్ మేము ఎందుకో లేట్గా లేచాము. ఇంకా లేచిన వెంటనే మాకైతే ఒక కాల్ అయితే వచ్చింది అర్జెంటుగా. అదే చెప్పాను కదా, ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతూ ఉన్నామని. సో అక్కడికి వెళ్ళాలి, ఏదో కొంచెం ఫొటోస్ తీసుకోవాలి అన్నట్లు కాల్ వచ్చిందనమాట. సో ఇంకా త్వరగా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. శివ వచ్చాడు, నేను ఇంకా శివ, కృతి ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. ఇది అయితే మొత్తం ఎంత బాగుందో అసలు. మార్నింగ్ నేచర్తోనే స్టార్ట్ చేశానండి. నాకు కూడా చాలా బాగా అనిపించింది అసలు. ఇట్లా జూబ్లీ హిల్స్ నుంచి ఫిలిం నగర్ అట్లా అనమాట. ఫిలిం నగర్లో యూనియన్ ఆఫీస్ ఉండే, సో యూనియన్ ఆఫీస్కి వెళ్ళడానికి మేము వెళ్తూ ఉన్నాం అనమాట. చాలా బాగుందండి వెదర్ అయితే. ఎంత చల్లగా ఉందో అసలు. ఆ గ్రీనరీ కానీ, హైదరాబాద్లో చాలా వరకు మేము వెళ్ళిన సైడ్ అంతా కూడా చాలా గ్రీనరీ ఉందండి. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా పెద్దగా రోడ్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా గ్రీనరీ కానీ అటు ఇటు చూస్తూ ఉంటే ఎక్కువ కొండలుగా అసలు పైకి కిందికి చాలా బాగుంది అసలు. కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అయితే అసలు ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. ఇంకా అక్కడెక్కడ విల్లాస్ ఉంటాయి కదా, సో ఆ విల్లాస్ కూడా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకెవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో విల్లాలో ఉండాలి అన్నట్లు. సో అలాగనమాట. చాలా బాగున్నాయి విల్లాస్ కూడా. షూట్ చేశాను కొన్ని మంచిగా. ఇంకా ఇదైతే ఈ ఇల్లు ఏదో ఎవరిదో మరి నాకు తెలీదు. దీని లోపల హార్స్ ఉంటుంది, ఒక బొమ్మదన్నమాట పెద్దగా. చాలా బాగుంటుంది, అందుకని షూట్ చేశాను. చూసారా అసలు చాలా బాగుందండి వెదర్ అయితే. అంటే హైదరాబాద్లో ఇలా ఇంత నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకే చాలా హ్యాపీగా షేర్ చేసుకుంటూ ఉన్నాను మీతో కూడాను. చూసారు కదా, రోడ్లు అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయండి. అసలు నిజంగా ముంబైతో పోల్చుకుంటే, నేను ఎందుకు ప్రతిసారి ముంబై చెప్తున్నానంటే, అంటే మేము అక్కడ ఉండి వచ్చాము కాబట్టి కొంచెం అట్లా, అంటే కంపారిజన్స్ కొన్ని అనుకుంటూ ఉంటాం కదా మనం. ఎక్కడికి వెళ్ళినా కూడా అరే ఇది మన ఊర్లాగా లేదే, ఇది మన ఊర్లాగా ఉంది, సో అట్లా అనుకుంటూ ఉంటాం కదా. సో అదే అనమాట. ఇక్కడ అయితే మేము కొన్ని బిల్డింగ్స్ కానీ, వాటి డిజైన్స్ కానీ చాలా బాగా అనిపించాయి నాకైతే. సో ఇంటీరియర్స్ అంతా మేము చూడలేం, కానీ బయట మాత్రం కూడా, బయట బాగుందంటే సో ఇంటీరియర్ కూడా బాగానే ఉంటుంది కదా. సో అట్లా కొంచెం అన్నీ కూడా షూట్ చేశాను. చాలా బాగున్నాయి కదా అన్నట్లు. ఒక మెమరీ లాగా ఉంటుంది. కొన్ని హౌసెస్ అంటే హైదరాబాద్ ఒక 10 years ముందైతే అసలు, ఇప్పుడు మేము ఉండే ఏరియాలో ముందంతా ఏమి ఉండేది కాదంట అసలు. చాలా అడవిలాగా ఉండేదంట. ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయిందండి. అసలు డెవలపింగ్ కూడా కాదు, ఆల్రెడీ డెవలప్ అయిపోయింది. ఇంకా అసలు చాలా డెవలప్ అయిపోయింది అనమాట. సో అలాంటిది ఈ వీడియో ఇంకా మేము ఒక 2-3 years ముందుగా చూసుకుంటే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి అంటే చూసుకోవచ్చు కదా, ఒక మెమరీ లాగా ఉంటుంది కదా అన్నట్లు కొంచెం షూట్ చేశాను అనమాట. అక్కడక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. ఇంకా అట్లా ట్రాఫిక్ కానీ, ఇంకా చూసారు కదా ట్రాఫిక్ ఎంత నిలబడిపోయిందో అసలు. చాలా బాగున్నాయండి అసలు ఇల్లులు అయితే. చూసారు కదా, చాలా వరకు విల్లాస్ ఉన్నాయి, ఇలాంటి విల్లాస్ ఉన్నాయి ఈ జూబ్లీ హిల్స్ ఏరియా మొత్తం అయితే. అంటే ఏరియాస్ అన్నీ చాలా ప్లెజెంట్గా బాగున్నాయి. రోడ్లు అయితే అండి అసలు ఎంత పెద్ద రోడ్లు ఉన్నాయంటే అన్నీ డబల్ లైన్స్ చాలా ఉన్నాయి అసలు. ఇక్కడైతే నాకు తెలిసి బాలకృష్ణ గారి హౌస్ అనుకుంటాను. సారీ, ఇది హెరిటేజ్ ఫుడ్స్ అండి. హెరిటేజ్ ఫుడ్స్ కన్నా ముందే బాలకృష్ణ గారి ఇల్లు వస్తుంది అనమాట. సో దగ్గరే ఉంది కదా అని కూడా నాకు ఒక ఐడియా వచ్చింది. దగ్గరే ఉన్నాయి. నాకు తెలిసి ఒక 2-3 minutes వాక్ అంతే అండి హెరిటేజ్ ఫుడ్స్కి, బాలకృష్ణ గారి హౌస్కి, అంతే అనమాట. సో చాలా దగ్గరే ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంకా ఒక సెలబ్రిటీ హౌస్ కూడా చూశాను నేను. ఎవరిదంటే మంచు మనోజ్ గారు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా అనమాట. సో మనం కొన్ని వీడియోస్ కూడా చూస్తూ ఉంటాం కదా. సో అట్లా ఒక ఐడియాతో ఇంకా మా శివ అయితే చెప్తూ ఉన్నాడు అనమాట, అక్క అది ఇక్కడ వాళ్ళు ఉంటారు, ఇక్కడ వీళ్ళు అన్నట్లు అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడైతే మేము వచ్చేసాము, యూనియన్ ఆఫీస్కి వచ్చేసాము. చాలా వర్షం పడుతూ ఉంది. వర్షంలోనే వచ్చారు పాపం వాళ్ళు అయితే. చూడండి మా కృతి అయితే, అబ్బా అసలు ఎంత విసిగిచ్చేస్తాడంటే ఒక్కొక్కసారి. ఇంకా తప్పదు వాడికి. అప్పుడే ఇంకా నిద్ర లేచాడు, టిఫిన్ తినేసి వెంటనే వచ్చేసామన్నమాట. సో అందుకు కొంచెం క్రాంకీగా ఉన్నాడనమాట. అక్కడ ఎవరు కనపడకపోయేసరికి, ఎవరు లేరు అసలు. ఆ యూనియన్ ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. ఇంకా వాడికి ఆడుకునేదానికి ఏమీ లేదు అక్కడ. సో అందుకు కొంచెం క్రాంకీ అయిపోతూ ఉన్నాడనమాట. నిద్ర వస్తూ ఉందన్నమాట ఆయనకి. సో అట్లా
ఇంకా చూస్తూ ఉంటే నాకు అట్లా అక్కడ మన రామోజీరావు గారి ఫోటో అయితే కనపడింది అనమాట. సో అట్లా కొంచెం షూట్ చేశాను అనమాట. చూడండి మొత్తం అంతా అక్కడ వాళ్ళు ఒక మెమొరీ లాగా పెట్టుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో రామోజీరావు గారు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు కదా. సో యూనియన్ ఆఫీస్లో తప్పకుండా ఆయన ఫోటో అయితే ఉంటుంది కంపల్సరీగా. సో అదనమాట. చాలా బాగుండిండే. సో ఇక్కడ ఉన్న సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా మాట్లాడారు. ఫస్ట్ అయితే కొంచెం భయంగా ఉండిండే అనమాట. సో ఇంకా లాస్ట్లో వచ్చేటప్పటికి మంచిగా మాకు బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చి అట్లా మంచిగా మాట్లాడారనమాట. సో ఇక్కడ వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా మేము కాఫీ మిషన్ కూడా ఉంది ఇక్కడ. మేము ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాం అనగా కొంచెం వీడియో అయితే షూట్ చేశాను. కొంచెం మెమరీ లాగా ఉంటుంది అన్నట్లు. అన్నీ నాకు చాలా ఇష్టం అండి అట్లా మెమరీస్ అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకోవడం అంటే. సో అందుకని నేను ప్రతి దగ్గర మెమరీ అని యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఏమనుకోకండి ఎవరికైనా నచ్చకుంటే. సో ఇదైతే ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోయాం అనమాట. సో ఇక్కడ చూసారు కదా. సో ఇదేంటో నాకు తెలీదు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకని షూట్ చేశాను అనమాట. సో ఇదైతే TV5 ఆఫీసు. ఇక్కడ మేము ట్రాఫిక్లో నిలబడిపోయాము. అరే ట్రాఫిక్లో నిలబడిపోయాం, చూస్తుంటే TV5 ఆఫీస్ అనమాట. సో చాలా బాగుంది కదా అన్నట్లు షూట్ చేశాను దారిలోనే. ఇంకా హైదరాబాద్లో అయితే చాలా కామన్ విషయాలు చాలా ఉంటాయి కదా. అంటే మనం ఇక్కడుండి అన్నీ టీవీలో చూస్తూ ఉంటాము. సో అక్కడైతే అన్నీ డైరెక్ట్గా చూస్తూ ఉంటాం కదా. సో అదనమాట. నాకు చాలా విషయాలు ఎదురైనాయి అట్లా. ఏమైనా మనం ఇప్పుడు ఇట్లా న్యూస్లో కానీ ఏమైనా కొన్ని సినిమాల్లో కానీ అట్లా కొన్ని విలేజెస్ అంటున్నాను, ఏరియాస్ నేమ్స్ వింటూ ఉంటాం కదా. సో అవన్నీ డైరెక్ట్గా వినడము, డైరెక్ట్గా చూడడము. ఈ ఫిలిం నగర్ కానీ గచ్చిబౌలి ఇంకా చాలా వరకు చాలా అన్నీ డైరెక్ట్గా వినడము, డైరెక్ట్గా చూడడము చాలా బాగా అనిపించింది. ఇదేనండి మంచు మనోజ్ గారి హౌస్ అనమాట. సో లాస్ట్లో షూట్ చేశాను కొంచెము. అట్లా నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అన్నీ డైరెక్ట్గా వినడం కానీ డైరెక్ట్గా చూడడం కానీ. సో ఇక్కడ మేమైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత పనసకాయ కట్ చేస్తున్నాం అనమాట. ఇది మొన్న నేనైతే వ్లాగ్ పోస్ట్ చేశాను కదా. ఇట్లా మా మామయ్య మా పెద్దనాన్న వాళ్ళు వచ్చారు. అప్పుడు వచ్చేటప్పుడు ఇట్లా కాయ తీసుకొచ్చారనమాట. అప్పటికి పండు మాగలేదు, అది ఇప్పుడైతే మాగిపోయింది. మీరైతే ఇది నేను రాగా పెట్టేస్తాను చూడండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది అనమాట. ఫన్నీ అంటే ఇంకా నార్మల్ థింగ్సే, ఇంకేం లేదు. సో అట్లా ఫన్నీగా పెట్టేస్తూ ఉంటాను చూడండి. మా బిడ్డ కష్టపడుతుంది. చాలా తీసుకురాదా ఇది దీనికోసం ఆయన ఇంకొంచెం వస్తుంది దానికే. నేను తింటానమ్మా. ఇంకే పాటు కావాలో తీసుకోవాలి. రెండు చేతులు పూసుకో ఆయిల్ రావు లేకుండా. బాగుందా? మధ్యలో ఇది కోసి లాగినామంటే వచ్చేస్తుంది. అది కూడా కింద పెట్టు. నా కళ్ళ ముందంత పోతానే ఉంటాయి. ఎన్ని తింటున్నాను ఏమని లెక్క ఉండదు. తీసేస్తే ఆపేసాను తీను తీయాలి శివ, మొత్తం తీయద్దు. ఫుల్ అవుదా స్టోరేజ్ తీస్తుందా? ఫుల్ అయిందా? అవ్వలేదు.
ఇంక ఇక్కడ శివ అయితే వీడియో తీస్తున్నాడు అనమాట. ఇంకా మాతో పాటు వచ్చాడు కదా, ఇంక అక్కడే నిలబడిపోయాడు అనమాట. పాపం స్టక్ అయిపోయాడు వీడియో తీయమనేసరికి. సో అట్లా ఇంక బుక్ అయిపోయాడు పాపం శివ అయితే. ఇంక మేము మొత్తం అంతా ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్పాలండి. ఏంటంటే ఎలా పనసకాయని కోయడానికి చాలామంది కొంచెం ఇబ్బందిగా అనుకుంటూ ఉంటారు కదా. సో మేమైతే చూసారు కదా, ఆయిల్ చూసండి, ఆయిల్ ఏదైనా సరే ఇట్లా నైఫ్కి పూసేసుకొని బాగా మంచిగా మన చేతులు కూడా 2 చేతులు కూడా పూసుకున్నామంటే మంచిగా వచ్చేస్తాయండి. అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి ఉండదన్నమాట. ఇలా కట్ చేసుకొని అన్ని చేతితో లాక్కోవడమే అనమాట. మధ్యలోకి ఉంటుంది కదా, సో దీన్ని అయితే కట్ చేసేస్తే అంటే ఆ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మొత్తం మనం తెంపేసామంటే ఇంకా మిగతాదంతా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఇట్లా అంతా విచ్చుకునేస్తుంది అనమాట. సో ఇట్లా మీరైతే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. పనసకాయ అంటే ఇంకా ఇట్లా నేనే కోసేసుకోవచ్చు అనమాట. మాకైతే పనసకాయ పర్సనల్గా చాలా ఫేవరెట్. సో అందుకని మేమైతే చాలా ఇష్టంగా కట్ చేస్తూ ఉన్నాం అనమాట. వెయిట్ చేస్తూ ఉన్నాము. అప్పటికే 4-5 డేస్ అయిపోయింది. సో ఇంకా చాలా ఇష్టంగా కట్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఒక పక్క కట్ చేస్తూ ఒక పక్క తింటూ అలా అవుతూ ఉంది. అసలు పనసకాయ ఎలా మాగింది అని తెలుసుకునే దానికి వచ్చేసి మొదలు ఉంటుంది కదా, మొదలు అనేది మెత్తబడిపోతే పనసకాయ అంతా మాగిపోయినట్టే అనమాట. సో అదైతే చూసుకోండి. సో ఫైనల్గా మాకు వచ్చిన పనసకాయలు అయితే ఇవన్నమాట. తొరలు, పనస తొరలు అంటారు కదా, సో అదనమాట. మాకైతే మొత్తానికి ఇంకా చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఉంటుంది. చూసారు కదా ఎంత వచ్చిందో. అసలు దాంట్లో నాకు తెలిసి ఒక 30 దాకా వచ్చింటాయి. 30-35 అంతే అండి. అది చిన్న కాయ అనమాట. అసలు ఏ ఫ్రూట్స్ అయినా సరే చిన్నవి అయితేనే చాలా టేస్ట్ ఉంటాయి. గమనించండి ఎప్పుడైనా సరే. ఈసారి ట్రై చేయండి. పెద్ద కాయల కన్నా కూడా చిన్నగా ఉండే కాయలే సైజులో చిన్నగా ఉంటాయి కదా, సో అవి చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు చిన్నగా ఉండేటివి తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. అదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ కృతి కోసం స్నాక్స్గా నేనైతే ఇట్లా తెల్లవి అలసందలు ఉంటాయి కదా, సో అవి అయితే నానబెట్టేసి ఇట్లా బాయిల్ చేసేసుకున్నాను అనమాట. బాయిల్ చేసుకొని దాంట్లో కొంచెం అంత బెల్లం వేసి పెట్టేస్తే కృతి ఇష్టంగా తినేస్తూ ఉంటాడనమాట. డే బై డే ఖచ్చితంగా ఏదో ఒక పప్పు దినుసులు అనేటివి మనం ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి పిల్లలకైతే. ఏదో ఒకటి బయట స్నాక్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి జంక్ ఫుడ్, మన ప్యాకెట్ ఫుడ్స్ తింటానే ఉంటారు పిల్లలైతే. సో అవన్నీ మంచిగా డైజెస్ట్ అవ్వడానికి ఇలాంటివే చాలా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట. డే బై డే ఖచ్చితంగా డైలీ పెట్టినా కూడా సో మాకైతే డైజెస్ట్ అవ్వవు అనుకుంటే డే బై డే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇంక్లూడ్ చేస్తూ ఉండండి. ఇట్లా నైటే నానపెట్టేసుకొని మార్నింగ్ ఉడకబెట్టేసుకున్నామంటే అది చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మళ్ళీ మనం కుక్కర్ యూస్ చేసుకునే దానికన్నా కూడా ఇది చాలా ఈజీగా ఉంటుంది. నైట్ నానపెట్టుకొని మార్నింగ్ ఇట్లా ఉడకబెట్టేసుకొని అది ఏదర్ తాలింపన్నా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇట్లా స్వీట్గానే తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అది హలో. సో మార్నింగ్ నుంచి మా వ్లాగ్ అయితే చూసారు కదా. సో ఇవాళ ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. ఫుల్ వర్షం అండి బాబో, ఎంత వర్షం పడుతుందంటే చలి, వర్షం మామూలుగా లేదు. ఇప్పుడైతే మేము కిందికి వెళ్ళాలి పాలు తెచ్చుకోవడానికి. హైదరాబాద్ ఎక్కువ ఉంటే తక్కువ ఉందా ముంబై కన్నా. ముంబైలో వర్షం పడుతుందని తప్పించుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ ఫుల్ పడుతుంది అనమాట. సో ఏం చేయలేము. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.